పెద్దలు అప్పుడే అన్నారు, పుడితే గొప్పోని ఇంట్లో పుట్టాలి, లేకపోతే గరీబోని ఇంట్లో పుట్టాలి అని. ఈ మిడిల్ క్లాస్లో మాత్రం పుట్టొద్దు. ఎందుకంటే మిడిల్ క్లాస్ వానికి ఆశలు ఎక్కువ, సంపాదించే సంపాదన తక్కువ. గొప్పని ఇంట్లో పుడితే కష్టం విలువ తెలియదు, గరీబోని ఇంట్లో పుడితే పెద్ద ఆశల విలువ తెలియదు. అదే మిడిల్ క్లాస్లో పుట్టినాం అనుకో, వానికి అన్ని ఆశలే. అరే నీ అవ్వ, ఇల్లు కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి, బట్టలు షోకు ఉండాలి, పోర్లు వెంబడి తిరగాలని. కానీ అవన్నీ ఆశలు నెరవేరాయి. గరీబోని విషయానికి అంటావా, వాడు ఉన్నంతనే బతుకుతాడు, అంత దూరం నేను పోలేను, అవన్నీ నేను చేయలేనని. గొప్పోని విషయానికి వస్తే ఇలాంటి గరీబ్ బతుకు నేను బతకరాబోయే అనుకుంటాడు, ఉండడు, 4 రోజులకే చచ్చిపోతాడు. ఈ మిడిల్ క్లాసులో మాత్రం అట్లా కాదు. ఏదైనా ఒకటి చెయ్యాలి 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 అంటాడు, కానీ వాడు చెయ్యలేడు, వాడిని చెయ్యనియరు. ఎందుకంటే ఎంత చేసినా వాడికి అంతే కాబట్టి. అప్పుడప్పుడు నా జీవితంలో నాకు అనిపిస్తుంది, రా భయ్, ఎందుకు రా భయ్ నేను ఈ మిడిల్ క్లాస్లో పుట్టినా, సచ్చింది నయ్యం రా అనిపిస్తుంది. చేయాలి. భూమి మీద పుట్టినప్పుడు మనం బతుకుతున్నందుకు ఏదో ఒకటి సాధించాలి. సాధిస్తా, పక్కా చెప్తున్నా, ఏదో ఒకటి మాత్రం, ఏదో ఒక నాడు మాత్రం కంపల్సరీ చేస్తా. కానీ ఆ టైం మాత్రం వస్తలేదు, తలుచుకుంటే ఏడుపు వస్తుంది.